మన ఇంట్లో. నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడికి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 + 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్ కూడా. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు సంవత్సరానికి అంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా అవస్థపడి వర్షానికి పొలాలు చేశారు సార్. పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు. అప్పులు పాలయ్యితే ఇప్పుడు దాకా తీర్చాము, అయిపోయింది. ఇంక ఇల్లు వేసుకుందామని అనుకుంటే మాకు సామర్థ్యం లేదు సార్, అందుకని ఆగిపోయింది. ఇక్కడ ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే అటు కదా నేను ఏమనుకుంటున్నానంటే, మీకు ఒక ఆలోచన ఉంటుంది. మీ ఆలోచన రైటా రాంగా? ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, కానిస్టేబుల్ అవుతాననుకున్నాడు, పోలీస్ అనుకున్నాడు, వీడు లాయర్ కావాలనుకున్నాడు. ఇవి రెండో అయితే ఇంకొక 5 ఏళ్ళలో 10 ఏళ్లలో వీళ్ళిద్దరు బాగా చదువుకున్నారు అనుకోండి, ఉద్యోగాలు వచ్చాయనుకోండి, వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూసుకుంటారు. అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి. మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు. కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది. మీకు హాస్పిటల్కి 5,000 ఖర్చు పెడతా ఉన్నారు, 3-4 వేలు. ఎయిమ్స్ పోయారనుకోండి, మీకు అక్కడ ఇంత కాదు, దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ. ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు? మీ ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఇల్లు కూడా, మీరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గనే ఉన్నారు, కొంచెం ముందు ఉన్నారు. వాళ్ళు ముందుకు పోతున్నారు, మీరు ఇక్కడే ఉండిపోతున్నారు. ఏంటి కారణం? మీ ఆలోచన విధానం కదా. పొలం చాకరీ చేసి పొలాల్లో ఇది చేసి అంతలోకి అల్లుడు చనిపోయి మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా, అటు ఇటు అందరికీ ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కదా. ఈ ఊర్లో రెడ్డీస్ ఉన్నారు, లేకపోతే వేరే ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో?